రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందని ఎంత ప్రచారం జరిగినా కొంతమంది మాత్రం బిజినెస్ చేయగలుగుతున్నారు. మరికొంతమంది మాత్రం మార్కెట్ పుంజుకున్నాక బిజినెస్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మొన్న సంక్రాంతికి అందరూ సొంతూర్లకెళ్లారు గదా! పండగ 3 రోజులు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని, టోల్‌గేట్ల దగ్గర గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందని కొంతమంది సొంతూరికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయారు. కానీ కొంతమంది మాత్రం ఏ ట్రాఫిక్ జామ్ అయినా గాని వెళ్ళాలి అని అనుకున్నారు. వెళ్లారు. హ్యాపీగా సొంతూరులో బంధుమిత్రులతో ఎంజాయ్ చేశారు. ట్రాఫిక్ జామ్ అవుద్ది, టైం వేస్ట్ అవుద్ది అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు మాత్రం ఖాళీగా ఇళ్లల్లో కూర్చున్నారు. సరిగ్గా రియల్ ఎస్టేట్‌లో గూడా అంతే. బిజినెస్ డల్‌గా ఉంది అనుకున్న వాళ్ళు ఖాళీగా తిరగటం గానీ, ఇళ్లల్లో ఖాళీగా కూర్చోవటం గానీ చేస్తున్నారు. ఏదేమైనా సరే బిజినెస్ చెయ్యాల్సిందే అనే సంకల్పంతో ఉన్నవాళ్ళు మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఇంతకీ మీరు ఏ ఆలోచనలో ఉన్నారు?